ఆబ్కాస్ విధానం రద్దు చేయొద్దు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. బాలోత్సవ భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆబ్కాస్ రద్దు నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరుకి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఆబ్కాస్ ఉద్యోగులు సమ్మెకు దిగుతారని కాశీనాథ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మున్సిపల్ పాలక వర్గం హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఆబ్కాస్ కార్మికులు రాష్ట్రంలో లక్షలాది మంది పనిచేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆబ్కాస్ ను రద్దు చేయాలని నిర్ణయించడం బాధాకరమైనన్నారు. ఆబ్కాస్ ను రద్దు చేస్తే లక్షలాది కార్మికులను ఎక్కడ సర్దుబాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. గత ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆబ్కాస్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేశారు. చేసిన సమ్మె విరమణ ఒప్పందాలని అమలు చేయడం లేదన్నారు. పాలక వర్గాలు ఇస్తున్నటువంటి హామీల్ని తుంగలో దొక్కి మళ్ళీ తిరిగి పాత పద్ధతిని కూడా రద్దు చేసి కొత్త పద్ధతికి వెళ్ళాలని చెప్పనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉండడం అని చెప్పనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం, దయనీయమైనటువంటి సమస్య. రాష్ట్రంలో ఆబ్కాస్ కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఆబ్కాస్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించేదానికి గత ప్రభుత్వం చేసినటువంటి సమ్మె ఒప్పంద కాల పరిమితి ఏదైతే ఉందో ఆ ఒప్పంద కాలంలో చేసుకున్నటువంటి అంశాలు ఏవీ కూడా పరిష్కారం చేయకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 7 మాసాలు అవుతూ ఉంది. తాత్సారం చేస్తూ అది లేదు ఇది లేదని చెప్పనేటువంటి పేరుతో కాలయాపన చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ ఇంజనీరింగ్ సమస్యలు, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు, వాటర్ సప్లై కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పార్క్ సెక్షన్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, వీళ్ళెవ్వరి సమస్య కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో కార్మికులు ఇక సమ్మె చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదేమో అనేటువంటి అభిప్రాయానికి మౌలు చేసేటువంటి దానికి ఈ పాలక వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి తప్ప సానుకూలమైనటువంటి పద్ధతుల్లో సమస్యను పరిష్కారం చేసేదానికి ఎక్కడా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దాఖలాలు కనపట్ల. అందుకనే ఆబ్కాస్ అనేటువంటి పేరుతో ఇటీవల మంత్రివర్గ సమావేశం జరిగితే ఆ మంత్రివర్గ సమావేశంలో వచ్చినటువంటి నిర్ణయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆబ్కాస్ రద్దు చేస్తాము అని చెప్పానండి. అంటే ఆబ్కాస్ రద్దు చేసి వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారని చెప్పానండి, ఏ చెరలో బందీగా పెడతారని చెప్పని అడుగుతున్నాం. అంటే కాంట్రాక్ట్ కార్మికులనే పేరుతో కాంట్రాక్టర్ల యొక్క బందీలో వాళ్ళ చెరబెట్టి వాళ్ళ చెరలోనే వీళ్ళ బందీలుగా చేసి ఉంచేటువంటి దానికి ప్రయత్నం చేస్తే గత అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుందని చెప్పనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఎంత మాత్రం కూడా న్యాయసమ్మతం కాదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలిచాం. ఇప్పటికే ఆబ్కాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్లు అంతంత మాత్రంగా అమలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈఎస్ఐ కార్డు ఉన్నా కూడా ప్రయోజనం